ప్రతి ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాం, ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం సర్వనాశనం చేసినాం. ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలో తెలంగాణ ఉద్యమకారులు కానీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ గత 18 నెలల నుంచి ధైర్యం చెప్పేటోడు లేడు, మనో ధైర్యం ఇచ్చేటోడు లేడు, నేనున్నానని చెప్పేటోడు లేడు. ఇవన్నిటి వల్ల ఏమవుతున్నది, కార్యకర్తల నిరుత్సాహం వచ్చింది, నిస్తేజం వచ్చింది. ఎందుకు, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు వస్తున్నాయి. ఎవరిని చూసి ఓటేయాలా? ప్రజలైతే నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు క్లియర్, మేము జీవన్ రెడ్డిని చూస్తే ఓటేయము. 23లో చెప్పింది అదే, ఇప్పుడు కూడా చెప్పింది, మాకు కేసీఆర్ ఇష్టం. ఇప్పుడు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ అంటే ప్రజలకు కొంత అభిమానం పెరిగింది, కేసీఆర్ క్రేజీ పెరిగింది, టీఆర్ఎస్ క్రేజీ పెరిగింది. ఎందుకు అంటే కాంగ్రెస్ వైఫల్యాల వల్ల, ఏదైతే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఫెయిల్ వల్ల పెరిగింది. కానీ ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఏమీ లేదు, నిస్తేజం ఉన్నటువంటి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆదినాయకత్వం ఇమ్మీడియట్ ఇట్లాంటి అరాచకవాదులను, ఏదైతే కబ్జాకోరులను, ఏదైతే ప్రజల్ని కార్యకర్తలను కేసులు వేసినాను, ప్రజల్ని దోపిడీ చేసినాను, భూములు గుంజుకున్నాడు, జాగాలు గుంజుకున్నాడు, వీళ్ళని తక్షణం పక్క జరిపితే బ్రహ్మాండమైన కేసీఆర్ గారి పార్టీకి, ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి. రేపు జడ్పీటీసీలు ఎంపీటీసీలే కానీ దేంట్లైనా కానీ దీటికి పోగలటువంటి శక్తి క్యాడర్లో ఉన్నది. కేవలం జీవన్ రెడ్డి ప్రవర్తనపై చాలామంది సైలెన్స్ అయిపోయారు. సైలెన్స్ అయితే మాత్రం రేపటి ఎన్నికల్లో మాత్రం వాళ్ళు గెలిచి ప్రసక్తే లేదు, పరిస్థితి లేదు. నిన్ను చూసి మాత్రం ప్రజలు ఒక మంచి అభిప్రాయం ఖచ్చితంగా. ఇంకోటి కూడా చెప్తున్నారు, గౌరవ కేసీఆర్కి తరలా ఇస్తాము. రెండోది ఏమంటున్నంటే, ఈ నియోజకవర్గంలో రేపు వచ్చే ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఉన్నాయి, జడ్పీటీసీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిట్లల్లో ఈయన వస్తే మాత్రం ప్రజలు ఓటేయరు. ప్రజలు స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. జీవన్ రెడ్డి అంటే మేము వేసేది చేంజ్ చేయాలంటున్నాం, నియోజకవర్గం చేంజ్ చేయాలా. రెండోది ఎందుకు చేంజ్ చేయాలంటున్నాం, అరాచకవాది కాబట్టి, కబ్జాకోరు కాబట్టి, క్యాడర్ను మామూలు బూతులు కాదు, క్యాడర్ మీద కేసులు కాదు, ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ ఒక అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గుడు వద్దు, నియోజకవర్గానికి వద్దు. రేపు ఇంకో రెండోది ఏమంటున్నంటే, నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ కొంత బీసీ వాదం కూడా పెరుగుతుంది. అవన్నా కాదన్నా బీసీ వాదం పెరుగుతుంది. అది కూడా ఆయనకు మైనస్. ఆయన అరాచకవాదంతో పాటు బీసీ వాదం కూడా పెరుగుతున్నది. కాబట్టి ఈయన వద్దు అనేది మా ఫస్ట్ డిమాండ్ క్యాడర్గా. ఈయన తీసేస్తేనే ఇక్కడ ఏదైనా టీఆర్ఎస్ బాగుపడుతుంది.